ఎగ్ గ్రేవీ తయారు చేసుకోవడానికి ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న టమోటాలు, మిరియాలు, లవంగాలు, కొబ్బరి పొడి, కారం, పసుపు, ఉప్పు. చూడండి, మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకొని పౌడర్ చేసుకున్నామండి. అలానే లవంగాల్ని కూడా ఒక 2 లేదా 3 లవంగాల్ని కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచుకుందామండి. ఇప్పుడు ఈ లవంగాల్ని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకొని అలానే మిరియాల పౌడర్ని కూడా వేసుకుందామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవుతుందండి. వేడైతే అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని అలానే లవంగాల పొడిని కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై అయితేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయితే చేసేసుకుందాము. లైట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము కారము, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరి పొడిని కూడా వేసేసుకుందాము. వేసి దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమోటాని కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మనము ఉడికించిన కోడిగుడ్లను, కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చెక్క బాగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇందుకు తగినంత వాటర్ వేసేసుకుందామండి. ఇందులోకి నేను కోడిగుడ్లని అలాగే కొత్తిమీరని కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తానండి. అవి కూడా వేసేసి మనము ఒక 2 లేదా 3 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేసేసానండి. అదైతే వీడియో స్కిప్ అయింది. ఒక 3 స్టీమ్లు కుక్ చేసుకుందాము. 3 స్టీమ్ల తర్వాత చూడండి, కోడిగుడ్లు కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. ఇప్పుడు దీని మీదకి మనము కొద్దిగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. టమోటా ఎగ్ గ్రేవీ అండి. టమోటా ఎగ్ గ్రేవీ అయితే రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూడండి, టమోటాలన్నీ ఎంచక్క మనము నీట్గా ఉడికిపోయాయో. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంతో టేస్టీ అయినటువంటి ఎగ్ గ్రేవీ రైస్లోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి.